అందుకొరకే ప్రభువా క్షణమైన నువ్వు నన్ను విడిచిపెట్టదు. పాటలు కూడా ఉంది కదండి, క్షణమైన వీడి పోలేదని. నువ్వు క్షణమైన నన్ను విడిచిపెట్టొద్దు. నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా. ఏమి రాశారండి దైవజనులు. దేవుడు ఒక క్షణం కనిపించకపోతే అది యుగాలుగా ఉంటుంది. కీర్తనగాడు నీవు నన్ను విసర్జించావనుకో మా కిరీటం క్రింద పడిపోతుంది, నేలను పడిపోతుంది, అపవిత్ర మా ఘనతను మేము పోగొట్టుకుంటాం. ఓ ఘనహీనమైన జీవితం కనుక క్షణమైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టొద్దు. నువ్వు విసర్జించావనుకో ఆ జీవితం ఘనహీనమైన జీవితం. ఒక మనిషిని విసర్జిస్తే అతను పూర్తిగా కాపుదలను పోగొట్టేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరినైతే చేర్చుకుంటాడో, ఎవరికైతే వాత్సల్యతను చూపిస్తాడో వాళ్ళని ప్రియుల కంచె వేసి కంచెగల తోటలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనులు ఏసన్ గారు చెప్తూ ఉండేవారండి తరచుగా. ఏసన్ గారు చెప్పేవాళ్ళు, ఆ టాపిక్ మీద పాట కూడా రాశారు ఏసన్ గారు. అదేంటంటే ఒక కుక్క ఒక పంది పిల్లను తరుముకుంటే అది వెళ్ళి కంచెలో జొరబడిందంట. ఒక తోటలో కంచెలోకి వెళ్ళి ఆ ముళ్ళ కంచెలో కూర్చుండిపోయిందంట. ఆ కుక్క ఎంత ట్రై చేసినా ఆ పంది పిల్లను పట్టుకోలేకపోయింది, ఎందుకంటే అది కంచెలో సేఫ్గా ఉండిపోయింది. ఇది ఎంత ట్రై చేసినా తనకు దెబ్బ తగులుతుంది తప్ప ఆ పంది పిల్లను పట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత కుక్క కొంచెం చాటుగా వెళ్ళింది. ఈ పంది పిల్ల అనుకునేదంట ఉండేదేమో గుట్టుగా ఉండాలి కదండి కంచెలో, పోయింది అదేం చేస్తుందని కంచెలో నుండి బయటికి వచ్చిందంటండి. వెంటనే ఎక్కడ పొంచుందో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి మెడకాయ పట్టేసుకున్నదంట. ఏసన్ గారు అంటారు, గుట్టుగా నువ్వు కంచెలో ఉన్నావు కదా, ఉండొచ్చు కదా, కంచె విడిచి ఎందుకు వచ్చావు? అప్పుడే రాశారు, ఉన్నత ఉపదేశమందున కంచెగల ఏది ఉన్నత ఉపదేశమందున సతువగల సంగమం కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచి. ప్రైజ్ ది లార్డ్. కంచెగల తోటలో, ఉన్నత ఉపదేశంలో, సత్వగల సంఘంలో, కంచెగల తోటలో నీవు నన్ను స్థిరపరిచారని దైవజనులు ఏసన్ గారు పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే, దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేస్తే అతనుకున్న కాపుదల కంచె పూర్తిగా తొలగిపోతుంది. కనుక దేవా నన్ను విసర్జించొద్దు, నా మీద కోపడద్దు, నన్ను త్రోసివేయొద్దు, నా మీద దయ చూపించు, నా మీద వాత్సల్యత చూపించమని ప్రభుని మనం అడగాలి. ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం సౌలు చరిత్ర మనం చూస్తే, సౌలును దేవుడు విసర్జించాడు, సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. దయ్యపు శక్తులు వచ్చి అతన్ని కలవరపరచడం ప్రారంభించింది. దేవునికి ఆలయముగా ఉండవలసిన తన హృదయం, దేవుని నివాస స్థలముగా ఉండవలసిన తన హృదయం దయ్యాలున్న స్థలముగా మారిపోయింది. చీకట్లో చిందులాడే పరిస్థితి, మానసిక ప్రశాంతత లేదు, రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఒక రాజు దేవుని చేత అభిషేకించబడిన వాడికి దయ్యం పట్టడం ఏంటి? దయ్యపు చేష్టలు, విషపు చూపు. ఒక్కసారి మన లైఫ్ని మనం టెస్ట్ చేసుకోవాలండి, పరీక్షించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని కృపలో ఉన్నామా, దేవుని కృపకు దూరం అయిపోయామా, దేవుని చేతులను ఉన్నామా, లేకపోతే దేవుడు మనల్ని విసర్జించేశాడా? బైబిల్ చెప్తుంది, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చని జీవితాన్ని దేవుడు ఉమ్మి వేస్తాడంట. ఒక ఉమ్మి వేసిన జీవితం ఎలాగైతే విసర్జించబడుతుందో, ఒక వాంతి చేసుకునే మనిషి మరలా వాంతిని వెనక్కి తీర్చుకోలేడు. దేవుని చేత నుండి విసర్జించబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు అదొక దయ్యాల గుహగా మార్చబడుతుంది. అది దయ్యాల గుహగా మార్చబడి మానసిక ప్రశాంతత లేదు. ఎవరు చూసిన చెడు చూపు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద విష ప్రయోగాలు చేయడం, విషపు బాణాలు వదలడం. తనకు నెమ్మది లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, తను ప్రశాంతంగా ఉండడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడు. మన కళ్ళ ముందే ఎవరినో దేవుడు గణపరుస్తూ ఉంటాడు, అది చూసి అది ఇంకా తట్టుకోలేం మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంతకన్నా పెద్ద శ్రమ ఇంకేమైనా ఉందండి? మన ముందు ఎవరైనా మెచ్చుకుంటుంటే కడుపులో మంట. అది గోంగూర కారంతో వచ్చిన మంట కాదు అది. గోంగూర మాంసం కారంగా తింటే కలిగే మంట కాదు అది. లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే మంట కాదు అది. సౌలు వేల కొలది కానీ దావీదు ఎవరు? సౌలు సామర్థ్యం ఎక్కడ? సౌలు అభిషేకం ఎక్కడ? సౌలు పరిపాలన ఎక్కడ? దావీదు ఎవరు? దావీదు ఎప్పుడు వచ్చాడు? దావీదు వయసు ఏంటి? దావీదు
స్ట్రెంత్ ఏంటి, దావీదు బలం ఏంటి? సౌలు చేయలేని వాటినన్నిటిని దావీదు చేస్తున్నాడు. సౌలుని ప్రజలు నిరాకరిస్తున్నారు, దావీదును ప్రేమిస్తున్నారు. సౌలు దేవుడు విడిచిపెట్టాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు. జీర్ణించుకోలేకపోయాడు. ఇంకా చెప్పనండి, ఎవరో అతను అభిమానిస్తే పర్వాలేదు, ఇతని ఫ్యామిలీలోనే, స్తోత్రం చెప్పండి అది గట్టిగా, ఇతని ఫ్యామిలీ ఏమో సౌలు కుమార్తె ఏమో దావీదును ప్రేమించింది, సౌలు కుమారుడేమో ఏంటి దావీదును వెంబడిస్తూ ఉన్నాడు. Help encrypt your website with GoDaddy. Encrypt your website's data with an SSL. విపరీతమైన బూతులు, సౌలు మీరు చూడండి, విపరీతమైన బూతులు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఇవన్నీ కూడా సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. సౌలు జీవితం ఒక ప్రేరణ, ఒక ఉదాహరణ మన జీవితానికి. దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే ఇలా అవుతుందేమో. అతని సింహాసనం పడద్రోయబడింది, ఆయన కిరీటం పడద్రోయబడింది. చివరికి ఒక అభిషేకించబడిన వ్యక్తి, అభిషేకించబడిన రాజు, ఒక గొప్ప సంకల్పంతో దేవుడు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించి అభిషేకించి నిలబెడితే అతడు చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఆత్మహత్య ఎంత భయంకరమైన స్థితి కదండి. కాబట్టి ప్రియులారా, మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగానే ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, గత సంవత్సరాలు ఒకవేళ విసర్జించబడిన స్థితిలో ఉన్నారేమో. సో మనసుకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, పరువు పోయింది, అవమానాల పాలైపోయి మన కిరీటాలు నేలన పడిపోయి, మన సింహాసనాలు పడద్రోయబడి, కలవరాల మధ్యలో మన వైభవాన్ని పోగొట్టుకుని, కంచెను పోగొట్టుకుని, కాపుదలను పోగొట్టుకుని, గత సంవత్సరంలో ఎన్నో బాధలు, హింస, శ్రమలు ఇవన్నీ అనుభవిస్తూ విసిగి వేసారిపోయి క్రొత్త సంవత్సరం అడుగుపెట్టారేమో. ప్రభు అంటారు, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. ఈ నిమిషంలో ఇన్ని ఘోరాలు జరిగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను, దీంట్లో ఇన్ని ఘోరాలు జరిగిపోయినాయి. కనుక ఇక మీదట నేను నిన్ను విసర్జించను. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాను. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి నీకు దయచేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. చెదిరిపోయిన కుటుంబాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. చెదిరిపోయిన సంఘాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. పోగొట్టుకున్న ఐక్యతను దేవుడు సమకూర్చబోతున్నాడు. మరలా పూర్వపు మహిమను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మరలా నీవు పోగొట్టుకున్న వైభవాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీ పోగొట్టుకున్న సింహాసనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పడద్రోయబడిన కిరీటాన్ని తిరిగి నీకు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మరలా సంరక్షణను దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రులు సిగ్గుపడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మరలా దేవుడు కీర్తిని, ఖ్యాతిని, ఘనతను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.